అసలు చెప్పాలంటే 25 మనుషులు దాకా వచ్చారు. రోడ్డు మీద ఒక 7 ఉన్నారు. రేపు తమిళనాడు పోయి కూడా విజయ్ ముఖ్యమంత్రి కూడా కలుస్తూ వస్తారు. ఇక్కడ న్యాయం జరగట్లేదంటే తమిళనాడు గవర్నమెంట్ విజయ్ తమిళ భాషలో அடுத்து இங்கே நியாயம் கிடைக்கலனா நான் தமிழ்நாடுக்கு போய் விஜய் வச்சு அங்கே இருக்க பாட்டியை வச்சு நாங்கள் போய் கட்டாயம் ஆக்ஷன் எடுப்பேன். எங்க தமிழ்நாட்டில் போய் இங்கே நியாயம் எடுக்கல, கம்பத்தில் நியாயம் எடுக்கல, சிஏ கேஸ் எடுக்கல, முனிசிபாலிட்டி கேஸ் எடுக்கலன்னு சொன்னால் தமிழ்நாட்டில் போய் அங்கே போய் ரிப்போர்ட் பண்ணி அங்கே எல்லாம் செஞ்சு மறுபடியும் கம்பத்தில் உங்களை கேஸ் எடுக்க வைப்பேன். మా తమిళ వల్ల మా గురించి ఎవరు పట్టించుకోలేదు సార్. 3 ఎసలు ఉండి 3మే మమ్మల్ని పట్టించుకోలే. మళ్ళీ అది ఏంటి ఇంకా ఆయన కన్నా పెద్ద ఆయన ఉన్నాడు. ఇది చూడు సార్, మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నిసార్లు ఫైన్ రాయాలి సార్? 1 2 3 4 సార్లు సార్ ఈ మున్సిపాలిటీ ఫైన్ రాసింది సార్. ఎందుకు రాయాలి? ఎవరు చెప్తారు? కాదు, డిస్మిస్ కావాలి సార్, నాకు న్యాయం జరగాలి. కొట్టిన వాళ్ళే మమ్మల్ని కొట్టిన వాళ్ళు 17 మంది కావితాలు వచ్చి కొట్టారు సార్ మమ్మల్ని. మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని బాగా ఇబ్బంది చేసి సంవత్సరానికి ఎంతో బాధపడ్డాము. தமிழ்நாட்டில் தமிழ்காரங்க கம்மத்தில் இருக்கோம், தெலுங்கு நாட்டில் முறுக்கு போகிறோம். விஜய் முதலமைச்சர் அண்ணா விஜய் எங்களை இங்கே ஒரு வீட்டுக்கு பிள்ளையாக்கிறன்னு சொல்லி எங்களை வீட்டை விட்டு வெளியே எங்களுக்கு ரொம்ப கஷ்டத்தை கொடுக்குறேன், புகை வருதுன்னு சொல்லி அடிக்கிறேன். எங்களை போலீஸ் ஸ்டேஷன் போனால் போலீஸ்காரங்க எடுத்துக்கிற மாட்டேங்கிறாங்க, முனிசிபாலிட்டி போனால் முனிசிபாலிட்டி எடுத்துக்கிற மாட்டேங்கிறாங்க. எடுத்துக்கிறாம எங்களை பக்கத்தில் இருக்கேன் கொஞ்சம் வீடு, பெரிய வீடை காலி பண்ணி போட்டுருக்கா எங்களை ரொம்ப தமிழ்காரங்க தானே அப்படின்னு துணுக்கு நடந்துக்கிட்டு எங்களை ரொம்ப அதனால நாங்கள் இது சிப்ஸு முறுக்கு தான் போடுறோம். முறுக்கு போடுறோம் 2மே எங்களை இது போடுறத பிடிச்சிட்டு நீங்கள் புகை வருது, நீங்கள் எருக்கூடாதுன்னு சொல்லி ரொம்ப எங்களை தொந்தரவு கொடுக்குறேன். விஜய் முதலமைச்சர் விஜய் எங்களை நீங்கள் தான் பார்க்கணும், எப்படியாவது இப்போ நீங்கள் தான் என்னாட்டு நல்லா கேட்கணுங்க. ஒரு வார்த்தை நீங்கள் கேளுங்க, இந்த ஒரு முக்கியமந்திரிக்கு ஒரு வார்த்தை கேளுங்க. విజయ్ తంబి తయారు చేసుకోండి, కొట్లో నమ్ముకుంటాం. దీనికి సిఎస్టీ, ఫుడ్ లైసెన్స్, గ్రేడ్ లైసెన్స్ అన్నీ పక్కా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వస్తారని ఇన్ని ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవాలి. మీరే మాకు సపోర్ట్ చేయాలి సార్. ఒకవేళ అవ్వచ్చు కాకపోవచ్చు, ఇదే సిఏ కరుణాకర్ సారు ఏం అబ్బాయి వీక్ చేస్తున్నాం. మా పెద్ద పలుకుబడి ఉందని అబ్బాయి ఎక్కువ మమ్మల్ని చేసింది. ఆయన వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళే మీ బాధపడ్డాం. మున్సిపాలిటీ వాళ్ళు పేరు చెప్పట్లేదు సార్. చెప్పట్లేదు ఎవరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఇన్నిసార్లు బయట సార్, ఎందుకంటే బెదిరించారు, ఎందుకు సామాన్లు ఎత్తుకపోయారు? 30,000 సంబటానికి రెడీ చేస్తాను సార్. ఎట్లయినా మా ఆయన టీవీఎస్ లో ఊర్లో తిరుగుతాడు. వాడు ఎవరితోటైనా మండి మీద గుర్తేస్తాడు సార్, గుర్తేస్తాడు. మమ్మల్ని ఏదైనా అబ్బాయి పలుకుబడి కొట్టినందుకు కేసు రాయాలి. ఇది కాదు గుండెలు సార్. అంతకంటే చాలా మంది చెప్పాల్సింది. 5 లక్షలు లాస్ అయ్యి వడ్డీ తీసుకొని 15 నెలలు కూర్చొని వడ్డీ కొట్టబెట్టిన 2 లక్షలు ఆయన కోసం. లోపల రూమ్ ఉంది. ఇది సార్ ఇక చూడండి సార్, మీకు ఇస్తాను అందరికి ఇస్తాను. 11 మంది ఇంటి పక్కన ఇంటి నంబరు, తన పేరు, తన సంతకం, ఫోన్ నంబర్ ఈ సెల్లో వాడ సార్. వీళ్ళంతా ఉండమని ఇప్పుడు మీకు ఇస్తాగా మొత్తం. ఇంకేంటి ఇది సార్ ఎస్ఎఫ్ఐ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ 5 సంవత్సరాలకు ఇచ్చారు సార్. మంచోడు 1 2 3 ఫుడ్ లైసెన్స్ సార్ 5 సంవత్సరానికి. ఇది మున్సిపల్ లైసెన్స్ సార్ 1 2 3 మున్సిపల్ లైసెన్స్ సార్. ఇగో కదిరి గారు సార్, ఇగో రౌండ్ చేసిన కదిరి గారు పెద్ద ఈ 2 కేజీ పుట్టిన కాపీ పెట్టిన ఈ 2 సార్. ఇది ఎస్ఐ గారు వంటంలో పెట్టిన కాపీ సార్. ఏది మీ పెడిషన్ పెట్టిన వంటంలో